వెల్కమ్ టు మై ఛానల్ అనుషు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ని అండ్ పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీద వస్తాయి. మీరు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ 9కే వ్లాగ్ స్టార్ట్ చేసిన. చూడండి, ఫ్యాన్ ఆఫ్ చేసిన, ఫ్యాన్ సౌండ్ వస్తుంది, వెంటనే ఎక్కువ చెమట వస్తుంది. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఈ డేలో ఏమేమి చేస్తామని వీలైనంతవరకు షూట్ చేద్దామని వీడైతే స్టార్ట్ చేసిన. లెట్స్ గెట్ ద వీడియో. మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత 3 days తర్వాత ఒకసారి మంచిగా తలస్నానం చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మేము ఇట్లే కలుపుకుంటాం. సో దానికోసమని ఇప్పుడు ఫ్రెష్గా మంచిగా ఫ్రెష్ అప్ అయి వచ్చి కలుపుతున్నా. ఆయిల్ మంచిగా పైనకి వచ్చింది. ఇట్లా చాలా క్వాంటిటీలో మనము స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఫ్రెష్ అప్ అయినప్పుడే తీయాలి. ఎందుకంటే ఇదేదో మూఢనమ్మకం కాదు. బ్యాక్టీరియా, ఫంగస్ అట్లాంటివి రాకుండా మనం ఫ్రెష్ అప్ కాకపోతే కొంచెం మన హ్యాండ్స్ పైన, మన డ్రెస్సెస్ పైన సమ్ డస్ట్ అట్లా ఉంటుంది కదా. డస్ట్ వల్ల పచ్చడికి ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఒక ఉద్దేశంతో తప్ప అదేదో మూఢనమ్మకం అలాంటిది ఏం లేదు. ఎక్కువ రోజులు ఉండేది కాబట్టి మనం మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే ఈ పచ్చడి కూడా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, సంవత్సరమైనా సరే బూజు రాకుండా మంచిగా ఉంటుంది. కానీ నిన్నటికి ఇప్పటి అంటే 2 daysలోనే ఇంత మంచి వాసన వస్తుంది. నేను మాట్లాడుతుంటేనే నాకు మౌత్ వాటరింగ్ అవుతుంది. మంచిగా స్మెల్ వస్తుంది. ఇట్లా ఒక్కసారి కిందికి అని మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మంచిగా మనం ఊకే నడవని ప్లేస్కి వెళ్ళి అట్లా పెడతాం. చిన్నప్పుడు అయితే పచ్చడి కలిపేటప్పుడు అట్లా మేము ఎవరైనా నాన్న వాళ్ళు అట్లా కలుపుతా అంటే మేము పోయేది. నువ్వు ఫ్రెష్ అప్ కాలే కదా, ఇక్కడికి రావద్దంటే అక్కడనే ఉండేది మనసు అంతా. అప్పుడు తెలియదు అంటే అంత కష్టపడి పెట్టిలేదు అనేది మనకు తెలియదు కాబట్టి అప్పుడు ఖరాబ్ చేయడానికి అట్లా పోయి చూడాలనిపించేది. ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఎంత హార్డ్ వర్క్. అందుకే ఈ హార్డ్ వర్క్ వేస్ట్ చేయద్దు, వృధా కావద్దనే నీట్గా ఉండని కోసం, నీట్గా ఉంచని కోసం మంచిగా డస్ట్ ఎక్కువ ఫామ్ కాని ప్లేస్లో సజ్జల మీద, ఇంకా మా పెద్దనాన్నైతే దేవుని రూమ్లో పక్కన పెట్టేది. అట్లుంటుంది. ఎట్లయినా సరే కానీ మనం ఎప్పుడు వెళ్ళే ప్లేస్లలో కాకుండా అట్లా పెట్టుకుంటాం. మొత్తానికి అయితే కలిపిన పక్కన పెట్టాలి. ఫ్లవర్ ఏం చేయాలి, సన్ఫ్లవర్ లాగా సన్ ఎటున్నదో అటు సైడ్ చూస్తాను. తెంపేసి పెట్టేసుకోవాలి. ఎంత బాగుందో, సన్ఫ్లవర్ లాగా చూస్తాను సన్ సైడ్. వాయిస్ అంతా వర్షాకాలం అయితే మంచిగా ఉండవు. ఇట్లా ఉంచాను, లేకపోతే కట్టెలు పెట్టినా ఎండుతుందా, గాలి కొట్టుకోపోతుందా? పోదు. కంట్రోల్ చేసుకొని కోసమని అప్పుడప్పుడు నేను మైదాకు పొడితోటి బ్యాగ్లా చేసుకొని హెయిర్స్కి అప్లై చేసుకుంటా. దానికోసమని ఇక్కడ మైదాకు తెంపుకొని డవ పైన ఇట్లా వీటిని ఎండబెడతాను. అయితే గాలి కొట్టుకుపోయే అవకాశం ఉండదని వీటిపైన కట్టెలు పెడుతున్నా. అయితే కొద్దిగా మైదాకు తీసుకొని మంచిగా నూరుకొని పెట్టుకున్నాం. తర్వాత ఇవైతే హెన్నా కోసం హోమ్ మేడ్ హెన్నా ప్రిపేర్ చేసుకున్నామని, దానికోసమని ఇట్లా మంచిగా పెద్ద పెద్ద ఆకులున్న మండలు తీసుకొని వాటిని ఇరిచి పైన పెట్టిన. ఇరుస్తా అంటే ముళ్ళు కూడా వచ్చింది.
చేతులకు మైదాకు పెట్టుకునేంత, చేతులకు కాళ్ళకి పెట్టుకునేంత మైదాకు తీసి మైదాకు తెంపి పక్కన పెట్టి, ఇది హెన్నా కోసమని డాబా పైన పెట్టిన. పొద్దున్నే చూడండి ఎంత ఎండ ఉన్నదో. అండ్ ఇలా ఆరబెట్టుకొని కిందికి పోయి మంచిగా మైదాకు మిక్సీ పట్టి మంచిగా పెట్టుకున్నాను. మైదాకు దింపుతుంటే చిన్న వైట్ ఉంటుంది కదా, ఆ ముళ్ళు ఇరిగింది. అదే నొప్పి బాగున్నదని ఇక్కడ చూసుకుంటాను. ఎలక్షన్ల రోజు పొద్దున్న ఇట్లున్నది బస్ స్టాండ్ వాతావరణం. వచ్చి పండుకున్నది అట్లా ఇంటికి రా నీళ్ళు అయింది పండుకున్నాడు. ఇప్పుడే వచ్చి వెళ్ళి ఇక్కడ బయలుదేరింది కాబట్టి చెప్పులు అడిగిలట ఎవరో చెప్పులు అడిగిలట కదా, చెప్పులు ఆర్డర్ చేసిన మళ్ళా వచ్చినాయి. అక్క ఏమో అక్క చెప్పులు బాగున్నాయి వాటికంటే ఇవి. అవునా, కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. పోయినసారి ఆర్డర్ చేసినాం, అప్పుడు అందరు తీసుకున్నారు, నాకే ఉండకుండా ఇది ఒకరు తీసుకుంటారు, ఇవి ఒకటి తీసుకుంటారు, ఇవి ఒకటి, ఇవన్నీ వేరే వాళ్ళు తీసుకు మంచిగా ఉన్నాయి కదా, క్వాలిటీకి ఇట్లా మంచిగా ఉన్నాయని ఇంకా కావాలన్నా. నీకేమైనా కావాలా తీసుకుంటావా? చూసుకో ఏమైనా కావాలంటే. బ్లాక్ చూసి వేసుకొని చూసుకో. వైట్ మంచిగా ఉన్నాయి కానీ ఇలా ఎలా మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేకుండా రీల్స్ తీసుకోనికి చాలామంది ఓటేనికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయిన ఓటేసి వచ్చినా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా రీల్స్ తీస్తాను, మంచిగా వైరల్ కూడా అవుతాయి. సో అలా తీద్దామని ప్లాన్ వేసుకున్నా కానీ అస్సలుగా మా ఫోన్ తీసుకోపోనీ కనీసం గేట్ కూడా దాటలేదు. కానీ అందరు ఎట్లా వీడియో తీస్తారో నాకు అర్థమవుతలేదు. పొద్దున్న ఓటేసి వచ్చిన ఇక ఎండల వచ్చేసరికి మంచిగా పడుకొని లేచి ఇప్పుడు డిన్నర్ చేసి వీడియో రికార్డ్ చేస్తాను. అయితే ఇక ఇదేమో ఎంపీపీ ఎలక్షన్ ఇలా కనిపిస్తలేదు కానీ లైట్ ఎలుగు ఆయన మైదా పెట్టుకున్నా, సో దానికి కనిపిస్తలేదు. ఆమె చిన్నగా పెట్టింది నాకు ఇది ఓటేసి వచ్చిన. అయితే విషయం ఏంటంటే 2024 అని అనేకంటే ఎలక్షన్ ఇయర్ అని అంటే బాగుంటుంది కావచ్చు. ఈ ఇయర్ మొత్తం ఎలక్షన్లే, ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీపీ ఎలక్షన్, అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ, తర్వాత ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి. ఇయర్ 2024 కాదు, ఎలక్షన్ ఇయర్ అనాలి. అదే అనిపించింది. ఎండలు వచ్చే వరకు ఎండ మస్తు ఎట్లా అనిపించి గొంతు కూడా దగ్గర పడ్డదంతా. ఏమో ఎండ కొడుతుంది, వాన పడుతుంది. ఇందులో ఒకటి ఎలక్షన్లు, అసలు సమ్మర్ హాలిడేస్ సమ్మర్ అని అనిపించట్లేదు. మొత్తం ఎలక్షన్లు అవుతున్నాయి. ఈ వడలు వచ్చే వరకు అంతా గొంతు పోయింది ఇలా. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. 2024 అంటే ఎలక్షన్ ఇయర్, ఆ తర్వాత అప్పుడు 2019-20 అంటే కరోనా ఇయర్ అన్నట్టు. ఇప్పుడు 2024 అంటే ఎలక్షన్ ఇయర్ అయిపోయింది అది అన్నట్టు నాకు ఎంతసేపు అనిపించింది. ఎలక్షన్లు తిరుగుడు ఇవంతా అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఓఆర్ఎస్ షీట్స్ తెచ్చుకొని తాగండి. అండ్ ఓఆర్ఎస్ డబ్బాల కంటే యాపిల్ వెనిగర్ అవన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బాల కంటే ఓఆర్ఎస్ పొడులు ఉంటాయి కదా, 25 రూపీస్ 20 రూపీస్కే 4 షీట్స్ అట్లా వస్తాయి. అవి వాడండి, అవి బాగుంటాయి హెల్త్కి. ఎందుకంటే బాగా ఎండ కొడుతుంది కదా, అసలు నాకు ఎండ తాగి ఈరోజు గొంతు పోయింది. పడుకుని ఉప్పులేసిన. జాగ్రత్తగా ఉండాలి. అండ్ కోకోనట్ వాటర్ అట్లా తీసుకోండి. మరి మంచి వీడియోతో మేము ఉందంటే అంతవరకు బాయ్. అసలు మాట కూడా వస్తలే నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.